వెల్కమ్ టు కిడ్డీ ఛానల్. ఒక ఊరిలో కోటయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను కూలి పని చేసుకుంటూ జీవించేవాడు. ఒకసారి కోటయ్య పని మీద పట్నం వెళ్లవలసి వచ్చింది. దాంతో తాను కూడబెట్టుకున్న డబ్బులను ఎక్కడ దాచాలో తెలియక ఆ ఊరిలో కిరాణీ వ్యాపారైన రమణయ్య దగ్గరికి వెళ్లి సలహా అడుగుతాడు కోటయ్య. అప్పుడు రమణయ్య, డబ్బు మహాపాపిష్టిది, ఎవరినీ నమ్మవద్దు అన్నాడు అతను. ఇంతలో అదే మార్గంలో శివయ్య అనే వ్యక్తి వస్తాడు. అతనికి రమణయ్య ఒకరోజు ₹1 అధికంగా తీసుకున్నానని తిరిగి ఆ రూపాయి తిరిగి ఇస్తాడు. ఇది గమనించిన కోటయ్యకు రమణయ్య మీద నమ్మకం కుదిరింది. డబ్బు మూటను తెచ్చి, ఇందులో ₹1000 నేను తిరిగి వచ్చే వరకు మీ దగ్గర ఉంచండి అంటాడు రమణయ్యతో కోటయ్య. అప్పుడు రమణయ్య కోటయ్యతో, నేను పరుల సొమ్మును కాకను, కావాలంటే మీరే మా పెరట్లో మీకు ఇష్టమైన చోట గొయ్యి తవ్వి ఆ మూటను అందులో పెట్టుకుని వెళ్ళండి అన్నాడు ఆ వ్యాపారి. సరేనంటూ పెరట్లో ఓ మూలన ఆ మూటను దాచిపెట్టి వెళ్లిపోయాడు. 4 రోజుల తర్వాత ఊర్లోకి రాగానే రమణయ్య ఇంటికి వెళ్లి, నా సొమ్ము నేను తీసుకువెళ్తాను అన్నాడు కోటయ్య. ఆయన సరేనన్నాడు. కాని అక్కడ తవ్వి చూస్తే డబ్బు మూట కనిపించలేదు. రమణయ్యను అడిగితే, దాచిన నీకు తెలియాలి గాని నాకెలా తెలుస్తుంది అనేశాడు. మోసపోయాననుకుంటూ బాధగా ఇంటిదారి పట్టాడు కోటయ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.